ఈ శాఖలకి త్వరలో ఏమన్నా కొన్ని ఆగిపోతాయా? మేబీ ఈ వైద్య సేవలు అయితే నిలిచిపోయినాయి అంట ఇప్పటికే. అది పరిష్కరించే ఉద్దేశం కూడా ఏం కనిపించట్లేదు. మరి వాళ్ళు అనేది కూడా ఏంటయ్యా అంటే ఇప్పుడు వాళ్ళకి శాలరీస్ కోసం ఓడి తీసుకుంటున్నారు ప్రతి నెల. ప్రభుత్వ ఇది ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ జీతాలకి ఓడి కట్టాల్సి వస్తుంది, ఓడి తీసుకోవాల్సి వస్తుంది. పోనీ 3 నెలలు కాకపోతే 4 నెలల్లో ఇస్తే ఏదో సెట్ చేసుకుంటారు. కానీ 12 నెలలు 14 నెలలు అయితే ఎట్లా కడతారు? రెండోది రేపు ఇన్సూరెన్స్ కిందకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ వ్యూహం అనుసరిస్తుంది. చేయనియండి, వాళ్ళ సమ్మె పోనీయండి, అది మొత్తం కలిపితే దగ్గరగా 3-4 వేల కోట్లు ఖర్చు పెట్టాలా? సైలెంట్ గా అయిపోతే పొద్దున ఇన్సూరెన్సులు తీసాక అది వాళ్ళది కదా, ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టించుకుంటారులే, వాళ్ళు 15 రోజులకి ఇచ్చేస్తారులే, మనకెందుకులే అనే టైప్ లో ఉన్నారు. ఇన్సూరెన్స్ కట్టాలన్నా అడిగి పాలసీ ప్రీమియం కట్టాలా? ఓవరాల్ గా ఏంటంటే ఇందులో పేదవాడికి ఈ క్షణం వైద్యం అందకపోతే శాంతం అతని జీవితం పాడైపోతుంది అనేటటువంటి దాన్ని మన మిడిల్ క్లాస్ మీడియా, అబోవ్ మిడిల్ క్లాస్ సోషల్ మీడియా తయారయ్యి వాళ్ళ గురించి ఆలోచించడం మానేశారు. కాబట్టి ఎవరికి పట్టా? ఈవెన్ ఇప్పుడు మీరు చూడండి, మనం ఈ ప్రజల సమస్యల గురించి పెట్టే వీడియోలకి, ఇట్లాంటి ఇష్యూస్ గురించి పెట్టే వీడియోలకి చాలా తక్కువ వ్యూవర్షిప్ వస్తుంది. స్పైసీనెస్ గా ఉండాలి, పొలిటికల్ స్పైసీనెస్, ఆడేదో ఈడేదో అనే టైప్ లో ఉంటేనే వ్యూవర్షిప్ ఉంటుంది. సామాన్యుడికి పట్టప్పుడు వీళ్ళకేం ప్రాబ్లం, గవర్నమెంట్కి ఇంకా అదే కదా. అది ఇంకా అందుకని లైట్ తీసుకుంటారు ఏ సమస్య ఏదైనా, ఇప్పట్లో పట్టించుకునే పరిస్థితి అయితే ఉండదు.